మొస్తఫా ఖమేని బ్రతికే ఉన్నారు. కాకపోతే కొంచెం వైద్యం తీసుకుంటున్నారు. ఆయన కొంచెం గాయమయ్యారు అన్న విధంగా భారత నిఘా వర్గాలు కూడా చెబుతున్నాయి. దీని మీద ఇరాన్ కూడా స్పందించింది. అవును, ఆయనకి గాయాలయ్యాయి, కొంచెం వైద్యం తీసుకుంటున్నారు. ఆ వైద్యం తీసుకుంటే మరో 3-4 రోజుల్లో ఆయన మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు అన్న విధంగా చెప్తున్నాయి. కానీ వాస్తవానికి ఇక్కడ అసలైనటువంటి నిజం ఏంటంటే చాలా దారుణమైనటువంటి స్థితిలోనే ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 కాళ్ళలో ఒక కాలును కూడా తీసే పరిస్థితి. పైగా ఎవరైతే ఉన్నారో న్యూస్ రీడర్, అంటే న్యూస్ రీడింగ్ చదివితే ఆయన వింటున్నాడు. దానికి ఏదో కొంచెం స్పందించి ఆయన కొన్ని ఆదేశాలు ఇస్తున్నాడు. మిగతా ఆదేశాలన్నీ కూడా ఐఆర్జీసీ మాత్రమే తీసుకుంటుంది. మొత్తం ఐఆర్జీసీ తన అధీనంలో పెట్టుకుంది అన్నీ కూడా. అయితే అయాతుల్లా అలీ ఖమేని ప్లేస్లోనే ఇప్పుడు మొస్తఫా ఖమేనిని పెట్టడానికి ప్రధాన కారణం ఆయన ఉన్నన్ని రోజులైనా సరే ఆయన ఆదేశాలతోటే ఇరాన్ నడిపించాలనే ఉద్దేశం. పైగా సుప్రీంని కాకుండా వేరే కొత్త వారిని ఎవరిని పెట్టినా మార్పులు చాలా తేడా వచ్చేస్తాయి. పైగా పరిస్థితులు దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే అమెరికాకి అమ్ముడైపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ ఖమేని కుటుంబం నుంచే ఒక వ్యక్తిని తీసుకోవాలని ఐఆర్జీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత నిఘా ఇచ్చినటువంటి దాని ప్రకారం అయితే ఆయన పరిస్థితి దారుణంగానే ఉంది. కాకపోతే ఏ దేశం కూడా ఇంత దారుణంగా, అత్యంత దారుణంగా ఉన్నారని, 2 కాళ్ళు పోయాయని, లేకపోతే ఆయన చదవడానికి కానీ చూడడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్తే అది బలహీనత అవుతుంది. ఇతర దేశాలకి శత్రువు యొక్క బలహీనత తెలిసినట్లు అవుతుంది. అందుకే ఈ విషయం గురించి పెద్దగా బయటికైతే చెప్పడం లేదు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి దారుణమైన స్థితిలో ఉంటే ఆయన కేవలం ఊపిరితో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగతాదంతా కూడా ఆయన పేరు చెప్పి ఐఆర్జీసీ కావచ్చు, మిగతా దళాలు కావచ్చు నడుపుతాయి. అదే ఇప్పుడు ఈ జమీర్ అనే ఆయన మొత్తం కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు. మొత్తం 32 గ్రూపులుగా చేసి అధినాయకత్వం గురించి ఎక్కడా కూడా మీరు ఆలోచించకండి, ఎవరు తెగిపడిపోయినా మిగతా వాళ్ళే నాయకులు, మీరే సుప్రీం అనుకుని పోరాడండి అన్న విధంగా ఏదైతే తీసుకొచ్చాడో ఆ డిఫెన్స్ వ్యవస్థని. అందుకే ఈ విషయంలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సరైనటువంటి నాయకుడు లేడు, అంటే ఆదేశాలు ఇచ్చే పరిస్థితుల్లో నాయకుడు లేడు, కాబట్టి మీకు మీరే తీసుకోండి అని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.